వెల్కమ్ టు ఎపిసోడ్ 13 లెర్న్ ట్రేడింగ్ విత్ ఎస్కేకే. సో ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ కోసం ఒక మంచి స్ట్రాటజీ అయితే డిస్కస్ చేద్దామండి. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూడండి, లేదంటే రాంగ్ ట్రేడ్స్ అటెంప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో మీ ఎంట్రీ రాంగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మీరు వీడియో స్కిప్ చేసుకుంటూ చూసినట్లయితే. సో మీకు ఆ పేషెన్స్ ఉంటేనే వీడియో చూడండి, లేదంటే వీడియో తీసేసి వేరే మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి ఇంకేమైనా వీడియో అయినా మీరు చూసుకోండి, కానీ స్కిప్ చేసుకుంటూ మాత్రం వీడియో చూడొద్దు. ఓకే, రైట్. సో ఈ స్ట్రాటజీని మనం బ్యాంక్ నిఫ్టీలోనే అప్లై చేస్తాం. సో నిఫ్టీలో అయితే నేను ఈ స్ట్రాటజీని టెస్ట్ చేయలేదు, బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే అప్లై చేస్తాం. కాల్ ఆప్షన్ బై కానీ పుట్ ఆప్షన్ బై కానీ, సో ఈ రెండింటికి మనం దీన్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాల్ ఆప్షన్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నా, పుట్ ఆప్షన్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నా మనం ఈ స్ట్రాటజీని అయితే అప్లై చేయడం జరుగుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో మనం 5 minutes టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇంట్రాడే పర్పస్లో మాత్రమే, ఇది హోల్డింగ్ కోసం యూజ్ చేయొద్దు. ఈ స్ట్రాటజీని హోల్డింగ్ కోసం ఏ రోజుకి ఆ రోజే ఇంట్రాడే పర్పస్లో మాత్రమే ఈ స్ట్రాటజీని అప్లై చేయాలి. సో ఈ స్ట్రాటజీలో మనం ఒక ఇండికేటర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అదేంటి అనేటువంటిది ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇక్కడ ఇండికేటర్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇండికేటర్స్ ఎలా యాడ్ చేయాలో తెలుసు అనుకుంటాను. ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇలా వచ్చింది కదా. సో మనకి పివట్ పాయింట్స్ అని టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ పివట్ పాయింట్ స్టాండర్డ్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ యాడ్ అయింది పివట్స్ ట్రెడిషనల్ ఆటో అని కనిపిస్తుంది కదా. సో దీన్ని మార్చేద్దాం. మనకి ట్రెడిషనల్ కాదండి కావాల్సింది. ఈ పివట్స్లో ఇక్కడ సెట్టింగ్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ టైప్ అని ఉంది కదా, టైప్ ట్రెడిషనల్ అని ఉంది కదా. సో మనం లాస్ట్ వీడియోలో క్యామరిల్లా గురించి డిస్కస్ చేసాం కదా. సో దీంట్లో ఫిబోనచీ అని ఉంటుందండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం డౌన్ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పి అని కనిపిస్తుంది కదా. సో పివట్స్ అది సెంట్రల్ లైన్, అలాగే S1 R1. సో ఈ 3 మాత్రమే మనకు కావాలి, మిగిలినటువంటి ఏది కూడా మనకు అవసరం లేదన్నమాట. సో అందుకని ఇవన్నీ అన్చెక్ చేసేద్దాం, అంటే టిక్ మార్క్ తీసేద్దాం ఇవన్నీ. ఓకే, సో నేను S1కి కలర్ చేంజ్ చేసుకుంటాను. ఓకే, సపోర్ట్ 1 అన్నమాట అది. సో బ్లూ కానీ గ్రీన్ కానీ ఇలా ఇవ్వచ్చు. సో అలాగే R1కి రెడ్ కలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇండికేటర్ అనేటువంటిది. సో ఇక్కడ R1 అలాగే ఈ మిడిల్ పి అని కనిపిస్తుంది కదా, పివట్స్ సెంట్రల్ లైన్ అనేటువంటిది సేమ్ కలర్ లాగా కనిపిస్తుంది కదా. సో అందుకని కొంచెం కలర్ చేంజ్ చేద్దాం. ఎల్లో పెట్టేశానండి. ఓకే, సో ఈ సెంట్రల్ లైన్కి ఎల్లో కలర్ ఇచ్చాం. సో ఇక్కడ మనకి S1 ఈ కింది లైన్ వచ్చేసరికి S1, ఇది పివట్ పాయింట్ సెంట్రల్ లైన్. నెక్స్ట్ ఇక్కడ R1 అని ఉంది కదా. ఓకే, సో ఇవి గుర్తుండాలి మీకు. నెక్స్ట్ మనం ఎంట్రీ ఎలా తీసుకుంటాం అనేటువంటిది ఇంపార్టెంట్ కదా. మనం బ్యాంక్ నిఫ్టీలో ఈ స్ట్రాటజీ అప్లై చేస్తాం, 5 minutes టైం ఫ్రేమ్, అలాగే ఇండికేటర్ కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎంట్రీ ఎలా తీసుకుంటాం అనేటువంటిది చూద్దామండి. సో మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్, ఓకే, ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేటువంటిది ఇక్కడ సెంట్రల్ లైన్ ఉంది కదా, ఈ లైన్కి కానీ S1కి కానీ ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అండ్ క్లోజ్ అవ్వాలి. ఓకే, S1కి ఇక్కడ పి అని కనిపిస్తుంది కదా, పివట్స్ లైన్ సెంట్రల్ది. సో ఈ రెండింటి మధ్యలో అయినా ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అండ్ క్లోజ్ అన్నమాట ఫస్ట్ 5 minutes క్యాండిల్. సో అలాగే లేదంటే ఈ సెంట్రల్ లైన్కి R1కి మధ్యలో కానీ ఓపెన్ అండ్ క్లోజ్ అవ్వాలి ఫస్ట్ 5 minutes క్యాండిల్. అంటే 9:15 నుంచి 9:20 మధ్యలో ఫామ్ అయ్యేటువంటి క్యాండిల్ అనేటువంటిది మనకి
ఈ సెంట్రల్ లైన్ నుంచి R1కి ఈ రెండింటి మధ్యలో కానీ ఈ రెండింటి మధ్యలో కానీ మనకి ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అండ్ క్లోజ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఈ రెండు లైన్స్ మధ్యలో ఓపెన్ అయిందనుకోండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి, అప్పుడు మనం కాల్ ఆప్షన్ బై చేయాలా, పుట్ ఆప్షన్ బై చేయాలా, ఇది కదా డౌట్. అయితే ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే S1కి R1కి, ఓకే, S1 R1, ఇక్కడ S1 ఉంది కదా కింది లైన్, అలాగే పై లైన్ R1, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కంపల్సరీగా మినిమం 500 పాయింట్స్ ఉండాలి, మినిమం 500 పాయింట్స్ ఉండాలి. ఓకే, 500 పైన ఎంత ఉన్నా ఏం లేదు కానీ 500 బిలో ఉండద్దు అనమాట డిఫరెన్స్. సో ఇక్కడ రూల్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ 9:15 నుంచి 9:20 మధ్యలో ఫామ్ అయ్యేటువంటి క్యాండిల్ అనేటువంటిది ఈ రెండు లైన్స్ మధ్యలో కానీ లేదంటే ఈ రెండు లైన్స్ మధ్యలో కానీ మనకి ఓపెన్ అండ్ క్లోజ్ అవ్వాలన్నమాట ఆ 5 మినిట్స్ క్యాండిల్ అనేటువంటిది. ఓకే, నెంబర్ 2 ఏంటంటే S1 R1 డిఫరెన్స్ అనేటువంటిది మినిమం 500 పాయింట్స్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకు వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా, S1 ఎంత కనిపిస్తుంది ఇక్కడ, ఇక్కడ R1 చూడండి 46,292. ఓకే, సో మైనస్ కింద S1 చూడండి 45,782. ఓకే, సో ఈ రెండింటి డిఫరెన్స్ అనేటువంటిది 500 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే, 500 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది, 510 వస్తుంది మనకు ఆ వాల్యూ అనేటువంటిది. సో మినిమం 500 పాయింట్స్ ఉంటే సరిపోతుంది. 500 అబోవ్ ఎంత ఉన్నా కూడా అప్పుడు మనం ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాం. సో నెంబర్ 1 ఈ రెండింటి మధ్యలో కానీ ఈ రెండింటి మధ్యలో కానీ ఓపెన్ అండ్ క్లోజ్ అవ్వాలి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. అది మనకు మ్యాచ్ అయింది అనుకోండి, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే R1 S1 డిఫరెన్స్ అనేటువంటిది మినిమం 500 పాయింట్స్ ఉండాలి. సో అలా ఉంటే ఇప్పుడు ఎంట్రీ కోసం చూస్తాం. ఓకే, సో సపోజ్ R1 S1కి డిఫరెన్స్ 500 పాయింట్స్ ఉంది, అలాగే ఇక్కడ ఈ మధ్య లైన్ అలాగే పై లైన్ R1కి మధ్యలో ఓపెన్ అండ్ క్లోజ్ అయింది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. ఇప్పుడు ఎంట్రీ ఎలా తీసుకుంటామంటే, ఒకటి ఇది ఇక్కడ సెంట్రల్ లైన్ ఉంది కదా పివట్స్ లైన్, దీని దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ మనం కాల్ ఆప్షన్ బై చేస్తాం. ఓకే, ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేస్తాం. సో మన టార్గెట్ అనేటువంటిది ఈ R1 ఉంది కదా దానికి కొంచెం కిందిగా, ఓకే, ఇక్కడ టార్గెట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఈ రెండింటి మధ్యలో ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ అయ్యి ఈ R1 దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక ఈ లైన్ని టార్గెట్గా చేసుకొని, ఓకే, ఈ లైన్ అంటే ఎగ్జాక్ట్ కాదు, కొంచెం పైకి ఉండాలి టార్గెట్, నేను చూపిస్తాను బ్యాక్ టెస్ట్లో మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. బట్ ఎంట్రీ ఏంటి అనేటువంటిది అర్థం అవ్వాలి కదా. అంటే సింపుల్గా ఈ మధ్యలో ఓపెన్ అయితే ఒకటి ఇక్కడికి వచ్చి రివర్స్ అయ్యేటప్పుడు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం, లేదు అంటే ఇక్కడ పైకి వెళ్ళి ఇక్కడ రివర్స్ అయ్యేటప్పుడు అంటే రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకునేటప్పుడు ఏమైంది, కింద నుంచి పైకి కాబట్టి ఇక్కడ CE బై చేస్తాం. ఓకే, సో అదే ఇక్కడ పైకి వెళ్ళి కిందికి వస్తుంది అనుకోండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తామంటే PE బై చేస్తాం. సో సిమిలర్గా సేమ్ ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. ఈ లైన్కి మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఈ లైన్కి మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఒకటి ఇక్కడ నుంచి ఇలానైనా వెళ్ళాలి, లేదు అంటే ఈ పైకి వెళ్ళి కిందికైనా రావాలి, ఈ సెంటర్ నుంచి పైకి వెళ్ళి కిందికైనా రావాలి. సో ఒకవేళ కిందికి వచ్చి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే CE బై చేస్తాం, పైకి వెళ్ళి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక PE బై చేస్తాం. ఒక్కొక్కసారి లైన్స్ కూడా దాటి వెళ్తాయండి. ఓకే, సపోజ్ ఈ రెండింటి మధ్యలోనే ఓపెన్ అండ్ క్లోజ్ అయింది, ఇలా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే కనుక ఇక్కడ PE బై చేయొచ్చు. సో ఈ మధ్యలో ఏర్పడి ఒకసారి ఇలా కిందికి వచ్చి ఇలా కూడా పైకి వస్తుంటుంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు CE బై చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు డేట్ చూసినట్లయితే March 1 రోజు డిఫరెన్స్ ఉంది మనకు 500 పాయింట్స్, బట్ ఇక్కడ ఇది ఓపెన్ అవ్వలేదు కదా, R1కి పైన ఓపెన్ అయినా ఓకే, S1కి కింద ఓపెన్ అయినా కూడా మనం ఏంటంటే ఈ స్ట్రాటజీని అప్లై చేయం. సో అలాగే R1కి S1కి డిఫరెన్స్ 500 పాయింట్స్ కంటే తక్కువ ఉంటే కనుక ఈ స్ట్రాటజీని అప్లై చేయం. ఓకే, సో అది సింపుల్గా గుర్తుండాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, సో ఈ లైన్కి మధ్యలోనే కదా ఓపెన్ అండ్ క్లోజ్ అయింది, విక్ టచ్ అయినా పర్లేదండి, బాడీ టచ్ అవ్వద్దు. ఓకే, సో ఇలా అయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఫస్ట్ క్రైటీరియా
మనకి మ్యాచ్ అయింది. సెకండ్ పాయింట్ ఏంటి, 500 పాయింట్స్ డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ చూద్దాం, ఇది R1 ఇది S1 ఉంది కదా. సో రెండింటిని తీసేద్దాం. 46,534 మైనస్ 45,845 చేస్తే 689 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో అంటే రెండు మ్యాచ్ అయ్యాయి కదా మనకి. సో ఇప్పుడు ఎంట్రీ కోసం వెయిట్ చేయాలి. ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్టే ఇలా ఉంటే ఏంటంటే ఇక్కడే ఎంట్రీ తీసుకోము. అది ఎటైనా కొంచెం మూమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడు తీసుకుంటాం. సో ఇంతకుముందు చెప్పాం కదా, ఒకవేళ బయటికి వెళ్ళినా పర్లేదు, మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకుంటామని చెప్పాం కదా. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, బయటికి వెళ్ళినా పర్లేదు, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఈ రేంజ్లో స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ అనేటువంటిది ఇక్కడ ఒక స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ దగ్గర మనం టార్గెట్ అయితే ఫిక్స్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది స్ట్రాటజీ. ఇంకా బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్యలోనే ఓపెన్ అయింది, బట్ డిఫరెన్స్ ఉండాలి కదా మనకు. అక్కడ 46,696 కదా మైనస్ 46,393 డిఫరెన్స్ అనేటువంటిది 300 పాయింట్సే ఉంటుంది. సో మనకి ఎంత ఉండాలి, 300 మనకు పాయింట్స్ అనేటువంటిది డిఫరెన్స్ 500 పాయింట్స్ ఉండాలి మినిమం. ఓకే, సో అందుకే బ్యాక్ వెళ్దాం. ఇంకా మీరు కూడా ఇలా బ్యాక్ టెస్ట్ చేయండి కంపల్సరీగా. ఇక్కడ చూడండి 15th రోజు ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయింది కదా, రైట్. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ మ్యాచ్ అయింది మనకి. సెకండ్ పాయింట్ ఏంటంటే డిఫరెన్స్ 500 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉండాలి. చూద్దాం ఒకసారి. 46,146 ఇక్కడ చూడండి, 46,146 45,146 అంటే 1000 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే, మనకు మినిమం 500 ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి మరి? సో ఎప్పుడైతే ఇలా వెళ్ళి ఇక్కడైనా రివర్స్ కావాలి, ఇలా వెళ్ళి ఇక్కడైనా రివర్స్ కావాలి. ఇక్కడ రివర్స్ అయితే సిఈ బై చేస్తాం, ఇక్కడ రివర్స్ అయితే పిఈ బై చేస్తాం. ఇక్కడైనా అంతే. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడికి వెళ్ళి ఇలా రివర్స్ అయ్యేటప్పుడు పిఈ బై చేస్తాం, ఇక్కడికి వెళ్ళి ఇలా రివర్స్ అయ్యేటప్పుడు ఇక్కడ సిఈ బై చేస్తాం. అదే కదా మన కాన్సెప్ట్ సింపుల్గా. సో ఇలా వచ్చింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ మన ఎంట్రీ అన్నమాట. ఓకే, ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ స్వింగ్ అనేటువంటిది మనం స్టాప్ లాస్గా పెట్టాలన్నమాట. ఓకే, సో టార్గెట్ అనేటువంటిది ఈ రేంజ్లో టార్గెట్ 1 ఉంటుంది. అలాగే ఈ R1కి దగ్గరలో టార్గెట్ 2 ఉంటుంది. ఓకే, సో మీరు టార్గెట్ 1 ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఏంటంటే టార్గెట్ 2 అనేటువంటి సింపుల్గా ఏంటంటే R1 ఎగ్జాక్ట్లీ R1 కాకుండా దానికి కొంచెం కిందికి 80% వరకు టార్గెట్ 2 అనేటువంటిది పెట్టవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ 14th రోజు కూడా చూడండి, ఈ లైన్కి మధ్యలో ఓపెన్ అండ్ క్లోజ్ అయింది. ఫస్ట్ 5 minutes క్యాండిల్, రెడ్ క్యాండిల్ అనేటువంటిది. క్యాండిల్ ఫస్ట్ ఏ కలర్ అయినా మనకు సంబంధం లేదు, ఓపెన్ అండ్ క్లోజ్ వాటి మధ్యలో ఉంటే సరిపోతుంది. ఫస్ట్ పాయింట్ ఓకే కదా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే 500 పాయింట్స్ డిఫరెన్స్ ఉండాలి. ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ? R1 ఎంత ఉంది? ఈ రెండు డిఫరెన్స్ చేయాలి. 45,713 మైనస్ 45,000 45,001 అంటే 45,700 పాయింట్స్ ఈజీగా కనిపిస్తుంది కదా అక్కడ. ఈజీగా దీనికి క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు కదా. సో మనకి 500 పాయింట్స్ అంటే సరిపోద్ది. ఎస్, సో ఎప్పుడైతే ఇది ఇలా కిందికి వచ్చినా పర్లేదని చెప్పాం కదా. సో ఇలా వచ్చి ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిందో ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది. ఎస్, ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ ఉంటుంది. ఈ స్వింగ్ కింద స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ అనేటువంటిది చెప్పాం కదా, ఇక్కడ టార్గెట్ 1 ఈ రేంజ్లో పెట్టవచ్చు. టార్గెట్ 2 అనేటువంటిది R1కి, అంటే ఇక్కడ R1 అంటే ఇక్కడ P ఉంది కాబట్టి, అంటే పివట్ పాయింట్ సంబంధించింది ఉంది కాబట్టి ఇక్కడ సెంట్రల్ పివట్ పాయింట్ దగ్గరలో టార్గెట్ 2 అనేటువంటిది ఉంటుంది. మీరు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి లైన్కి దగ్గరలోనే టార్గెట్ మనం ప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇది 13th అండి. 13th రోజు కూడా ఈ లైన్కి మధ్యలోనే ఓపెన్ అయింది కదా, ఓపెన్ అండ్ క్లోజ్.
సో ఈ రెండింటి డిఫరెన్స్ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. డిఫరెన్స్ అయితే ఉంటుంది, 500 అబోవ్నే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ మధ్యలో ఓపెన్ అయితే కనుక ఇక్కడ నుంచైనా రివర్స్ కావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడైనా రివర్స్ కావాలి, ఇదైనా ఈ పాయింట్ దగ్గరైనా ఎంట్రీ అవుతాం, అంతే కదా. కానీ ఇది మొత్తం కంప్లీట్గా దాన్ని దాటుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం కదా. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తామండి. ఓకే, ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తాం, మనకి పైన స్టాప్ లాస్ ఉంటుంది. ఈ కేసులో స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, దీంట్లో మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాం కదా, వీటి మధ్యలో ఓపెన్ అవ్వడం అనేటువంటిది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అనేటువంటిది 500 పాయింట్స్ డిఫరెన్స్ ఉండాలి. ఎస్, థర్డ్ పాయింట్ ఒకటి ఏంటంటే, ఒకవేళ ఈ స్ట్రాటజీ ప్రకారం స్టాప్ లాస్ హిట్ అయితే కనుక సెకండ్ ఎంట్రీ మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సెకండ్ ఎంట్రీ ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఇదే సినరియోలో మీకు సింపుల్గా ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం, పీజీ బై చేసాం, పైన స్టాప్ లాస్ పెట్టాం, టార్గెట్ ఇది అనుకున్నాం. ఓకే, ఇది టార్గెట్ అనుకున్నాం, స్టాప్ లాస్ అయింది కదా. స్టాప్ లాస్ అయినప్పుడు ఏంటంటే కౌంటర్ ట్రేడింగ్ అంటాం. ఓకే, కౌంటర్ ట్రేడింగ్ అంటే రివర్స్లో మనం మళ్ళీ సిఈ బై చేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ స్టాప్ లాస్ అయిందో, ఇక్కడ స్టాప్ లాస్ అయిందో, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తామంటే సిఈ బై చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాం. ఓకే, ఈ రేంజ్లో టార్గెట్ ఎక్కడ ఉంటుంది, ఈ స్వింగ్ దగ్గర టార్గెట్ ఉంటుంది. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ స్టాప్ లాస్ అయితే మాత్రమే కౌంటర్ ట్రేడింగ్ చేస్తాము. టార్గెట్ హిట్ అయితే, ఇంతకుముందు మన సిచ్యువేషన్లో వీటిలో టార్గెట్ హిట్ అయింది కదా, సెకండ్ ట్రేడ్ అటెంప్ట్ చేయమండి. ఓకే, ఒకవేళ స్టాప్ లాస్ అయితేనే కౌంటర్ ట్రేడింగ్ అటెంప్ట్ చేస్తాము. ఇందులో మీకేమైనా డౌట్ ఉంటే కనుక కౌంటర్ ట్రేడింగ్ అటెంప్ట్ చేయొద్దు. ఓకే, ఇది సింపుల్గా స్ట్రాటజీ అండి. మీరు వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, నేను ఎలా మీకు చూపించానో, ఏ పాయింట్స్ చెప్పానో మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తగా విని మళ్ళీ వాటిని బ్యాక్ టెస్ట్ చేయండి. మీరు రియల్ మార్కెట్లో కూడా అబ్జర్వ్ చేయండి. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇంకేమైనా మాడిఫికేషన్స్ మీకు తగ్గట్టుగా ఉంటే ఆ మార్పులు చేసుకొని మాత్రమే ట్రేడింగ్ చేయండి, అంతేగాని డైరెక్ట్గా ట్రేడ్ చేయొద్దు. ఇది చాలా మంచి స్ట్రాటజీ అండి. మీకు సూట్ అవుతుందా లేదా అనేటువంటిది మీరు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.